హాయ్ అందరికీ నమస్తే, మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు మన ఛానల్ శృతితో సోపతి. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు కోపంగా ఉన్నా ఏంది అనేది. మా వాళ్ళు మస్తు లేట్ వచ్చారు, అందుకే మస్తు కోపంగా ఉన్నా. కానీ వాళ్ళందరినీ చూసిన తర్వాత నా కోపం అంతా ఎక్కడో ఎగిరిపోయింది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేటోళ్ళకైతే అర్థం కాదు. సో నా పేరు శృతి, నేను లండన్లో ఉంటా. ఈ వీడియో అర్థం కావాలంటే దీనికంటే ముందు పార్ట్ 1 ఒక వీడియో ఉంటుంది, దాన్ని చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి పోతే, నేను ఇంత తొందరగా ఇంటికి రావడానికి మెయిన్ రీజన్ నాకు హెల్త్ బాగాలేదు అస్సలు. ఇంతకుముందు మా పెద్ద చెల్లెని చూపెట్టిన కదా, ఇది మా చిన్న చెల్లె. దీన్ని చూస్తానైతే నాకు బండకేసి కుట్టబుద్ధి అవుతుంది, అంత సతాయించుతుంది మా అమ్మను. ఇక మా అమ్మ మస్తు ఎమోషనల్ అయింది అని నాకు కూడా మాట్లాడలేదు. సో వెనకాల వీడియో తీస్తుంది కదా ఆమె, మా చిన్న అత్తమ్మ. సో వీడియో ఎడిట్ చేసేటప్పుడు మా అమ్మ ఏడవడం చూస్తే అసలు నాకు ఏడుపు ఆగుతలేదు. షీ ఈజ్ మై సూపర్ హీరో. వీడైతే నా తమ్ముడు, ఎంత షైనెస్ అంటే ఇంటికి వాళ్ళ చుట్టాలు వస్తారు కదా, అలా చెప్పులు చూసి వెనకకే వెళ్ళిపోతాడు. అంత షైన్కి. ఈయన మా చిన్న మామ. సో నా చిన్న మరదలైతే అలిగింది, దాన్ని ఎత్తుకున్నా. మా వాళ్ళందరూ ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చాడు, అందరు మస్తు ఎగ్జైట్ ఉండే. ఎయిర్పోర్ట్ అంతా చూసినాము. కార్లో అయితే ఇంటికి బయలుదేరినాము. సో కార్ డ్రైవింగ్ చేసేది అయితే మా చిన్న మామ. ఇక హైదరాబాద్లో ఎంత మస్తు ఉంటాయి. ఇక నైట్ హైదరాబాద్ గురించి చెప్పనవసరం లేదు, ఎంత తిరిగినా తిరగబుద్ధి అవుతుంది హైదరాబాద్లో నైట్ అయితే. మొత్తం వచ్చాను పాట. నేనైతే జర్నీ చేసి మస్తు అలసిపోయినా. ఎంత అంటే మాట్లాడుకుంటూ అటే వండుకున్నా. సో మా వాళ్ళు ఆకలి అవుతుందని తిందామని లేపారు. తినడానికి అయితే పోతున్నాం రెస్టారెంట్కి. సో బిర్యానీ తిందామని అయితే లోపలికి పోదామని రెడీ అవుతున్నాం. ఇక ఈడ మా చిన్న మరదలు ఉన్న మా బామ్మర్ది గాడు కొంచెం సేపు అల్లరి చేసిర్రు బయట. ఆఫ్టర్ 9 months తర్వాత, అది కూడా ఫ్యామిలీతో కలిసి బిర్యానీ తింటే ఆ ఫీలింగే వేరప్ప. ఇక లండన్లో పిజ్జాలు, బర్గర్లు మనం ఎంత మంచిగా చేసుకున్నా అసలు మన ఇండియాలో టేస్టే రావు కూరగాయలు. ఆఫ్టర్ మంత్స్ తర్వాత అబ్బబ్బబ్బబ్బా బిర్యానీ చూస్తేనైతే నాకు నోట్లో టేస్ట్ కూడా మస్తు. కార్ ఎక్కుడేమో కానీ ఇగో ఇది మా చిన్న మరదలు ఎంత సతాయించుడంటే, అది నిద్రపోలేదు, మమ్మల్ని నిద్రపోనిచ్చలేదు. దీని పేరు సమీక్ష, ముద్దు పేరు లడ్డు. వామ్మ దీని గురించి చెప్తే అలా అక్క ఎడుతుంది. మళ్ళీ వీళ్ళ అక్క పేరు సహస్ర, దాన్ని మేము ముద్దుగా బంగారం అని వెళ్తాం. అది దీనంత అయితే అల్లరి అయ్యేది. ఇది ఎంత అల్లరి చేసినా క్యూట్ అనిపిస్తుంది. అందరు మస్తు గారాబం చేస్తారు. నేను ఒక్కదాన్ని పొట్టు చంపుతా. సో దాని దగ్గర థమ్స్అప్ గుంజుకొని నేనైతే తాగినా. అప్పుడైతే మస్తు అనిపించింది నాకు. అది కార్ అంతా ఆగమాగం చేసింది ఆ రాత్రి ఇంటికి పోయేటప్పుడు. కార్లో మంచిగా ఫోక్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ అయితే పోయినాము. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ. సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. నేను ఇండియాలో 20 రోజులు ఉన్నా. ఆ 20 రోజులు నా ట్రావెల్ ఎట్లా జరిగింది ఏంది అని అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపెడతా. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయూరి. బాయ్ అందరికీ, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా.